హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎన్టీవీ. నేను మీ హారిక. సైలెంట్ కిల్లర్స్ ఈ పదం వింటూనే భయమేస్తుంది కదా. చాలామందికి తెలియని విషయం ఏంటంటే ప్యాంక్రియాస్లో వచ్చే ట్యూమర్స్ని సైలెంట్ కిల్లర్స్ అంటారు. ఎందుకంటే సైలెంట్ సిమ్టమ్స్తో వచ్చి కొన్నిసార్లు క్యాన్సర్ స్టేజ్ వరకు తీసుకెళ్తుంది కాబట్టి. సో ఈ సైలెంట్ కిల్లర్స్ గురించి అన్ని విషయాలు ఈరోజు డీటెయిల్గా మాట్లాడదాం. అసలు సిమ్టమ్స్ ఏంటి, కాజెస్ ఏంటి, రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి, ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటి. సో రైట్ నా మనతో పాటు డాక్టర్ సురేష్ కుమార్ గారు ఉన్నారు, కన్సల్టెంట్ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ ఫ్రమ్ పేస్ హాస్పిటల్స్ హైటెక్ సిటీ బ్రాంచ్. నమస్కారం అండి. నమస్తే అండి. సో ఫస్ట్లీ ప్యాంక్రియాస్ ట్యూమర్స్ని అంటే ప్యాంక్రియా ట్యూమర్స్ని సైలెంట్ కిల్లర్స్ అంటారా? ఒకప్పుడు ఏంటంటే ప్యాంక్రియాస్ మనకి ఇమేజింగ్ మొడాలిటీస్ కానీ డయాగ్నోస్టిక్ మొడాలిటీస్ ఉంటాయి కదా, అవి అంత డెవలప్డ్ ఉండేది కాదు. కాబట్టి పికప్ చేయడం చాలా కష్టంగా ఉండేది. పికప్ చేసేసరికి పేషెంట్ అడ్వాన్స్ స్టేజ్లో ఉండేవాళ్ళు అనమాట. కాబట్టి సైలెంట్ కిల్లర్స్ అని ఒకప్పుడు అనేవాళ్ళు. కానీ ఇప్పుడు మనకి వచ్చిన డెవలప్మెంట్ వల్ల కానీ ఎర్లీ స్టేజెస్లో పికప్ చేయడం కూడా సాధారణం అయిపోయింది. ప్యాంక్రియాటిక్ ట్యూమర్ అనేది ఎందుకు డెవలప్ అవుతుంది, ఎక్కువగా ఎవరిలో అంటే లైక్ ఏ కైండ్ ఆఫ్ పీపుల్లో ఇలాంటివి మనం చూస్తున్నాం? రిస్క్ ఫ్యాక్టర్స్ రెండు రకాలు ఉంటాయి. కొన్ని మోడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, కొన్ని అన్మోడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. మోడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే ఎక్కువ బరువు ఉండడం కానీ, ఆల్కహాల్ కన్జంప్షన్ అలవాటు ఉండడం కానీ, టొబాకో అలవాటు ఉండడం కానీ, అంటే టొబాకో చూయింగ్ చేసినా స్మోకింగ్ చేసినా ఉంటుంది కదా, అవి అలవాటు ఉన్న వాళ్ళు, లేకపోతే మెన్లో అంటే మగవాళ్ళలో కానీ ఇలాంటి వాళ్ళలో ఎక్కువ వస్తుంటాయి అనమాట. ఇవి కాకుండా కొన్ని ఫ్యామిలీస్లో రన్ అవుతుంటాయి అనమాట జెనెటిక్ డిజార్డర్స్. కొన్ని జెనెటిక్ డిజార్డర్స్ లేకపోతే అండర్లయింగ్ క్రానిక్ ప్యాంక్రియాటిస్ అండ్ కండిషన్స్ ఉంటాయి అనమాట. వీటిలో కూడా కొంతమందికి రిస్క్ ఎక్కువ ఉంటుంది ఈ క్యాన్సర్ రావడానికి. ఇవి రిస్క్ ఫ్యాక్టర్స్, జనరల్గా ఉండే పేషెంట్స్లో రిస్క్ ఫ్యాక్టర్స్ ఇవన్నమాట. ఎర్లీ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది ప్యాంక్రియాటిక్ క్యాన్సర్స్లో అంటే మనకి వీళ్ళు వచ్చే సిమ్టమ్స్ చాలా సటిల్గా ఉంటాయి అనమాట. జనరల్ గ్యాస్ అనుకుంటుంటారు కదా ఇంట్లో, అంత సటిల్గా సిమ్టమ్స్ ఉంటాయి, స్పెసిఫిక్ ఏమీ ఉండవు. కాబట్టి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏమవుతుంది అంటే పేషెంట్ నాకు కడుపు టైట్ ఉన్నట్టు ఉండడం కానీ, లేకపోతే ఆకలి ఫర్ సమ్ రీజన్ ఆకలి అవ్వట్లేదు, ఫర్ సమ్ రీజన్ బరువు తగ్గుతున్నాను, నేను ఏదో డైట్ చేయడం వల్లనో దేనివల్లనో అని అనుకుంటారనమాట. ఇవన్నీ సైలెంట్ సిమ్టమ్స్ అనమాట, అండర్లయింగ్ క్యాన్సర్స్కి ఉండే సైలెంట్ సిమ్టమ్స్. సో కాబట్టి మనకి ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే 100 మందిలో 15 లేదా 20% మందికి మాత్రమే మనం క్యాన్సర్ డయాగ్నోస్ చేసేటప్పుడు ట్రీటబుల్ కండిషన్స్లో ఉంటాయన్నమాట. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అంటే ప్రతి 5గురిలో 4 అడ్వాన్స్ స్టేజ్లో డయాగ్నోస్ అవుతారు అనమాట. ప్రాబ్లం అక్కడ వస్తుంది. అంటే ఇప్పుడు జనరల్ గ్యాస్కి దీనికి ఎలా డిఫరెన్షియేట్ చేసుకోవాలి? సేమ్ మనము 15 years ఎటువంటి అలవాటు లేదు, వాళ్ళల్లో రిస్క్ ఫ్యాక్టర్స్, స్ట్రెస్ఫుల్ లైఫ్ ఉంది, వాళ్ళల్లో ఇట్లాంటి గ్యాస్ సిమ్టమ్స్ వచ్చాయనుకోండి, మనం అనుకోవచ్చు సింపుల్ గ్యాస్ ప్రాబ్లం అనుకోవచ్చు. సేమ్ అదే మనం 60 years old స్మోకర్, ఆల్కహాలిక్, ఫ్యామిలీ హిస్టరీ ఉంది, అండర్లయింగ్ క్రానిక్ ప్యాంక్రియాటిస్ ఉంది, వాళ్ళలో ఎలిమెంట్ ఆఫ్ సస్పిషన్ ఉంటుంది కదా చాలా ఎక్కువ అనమాట. కాబట్టి వాళ్ళని కొంచెం డెప్త్గా అనలైజ్ చేసి టెస్ట్ సబ్జెక్ట్ చేయాలి. దాన్ని బట్టి డయాగ్నోస్ ఈజీగా చేయొచ్చు. మీరు ఎక్కువగా ఏ ఏజ్ వాళ్ళలో ఇది చూస్తున్నారు? సో ప్రతి క్యాన్సర్ లాగానే ప్యాంక్రియాస్ సంబంధించిన క్యాన్సర్ కూడా 50 years క్రాస్ అయిన వాళ్ళలో ఎక్కువ వస్తుంది అనమాట. మేము కూడా వీళ్ళలోనే ఎక్కువ చూస్తాం. 50 years క్రాస్ అయ్యి ఎస్పెషలీ స్మోకర్స్, ఆల్కహాల్, ఒబెసిటీ ఉన్న వాళ్ళలో ఎక్కువ చూస్తుంటాం. సో స్క్రీనింగ్ ఎప్పటి నుంచి చేసుకోవడం బెటర్ అంటారు? స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ ఉంది, లేకపోతే స్మోకింగ్ అలవాటు ఉంది, ఎలిమెంట్ ఆఫ్ సస్పిషన్ క్లినికల్గా చాలా ఎక్కువ, అంటే బాగా బరువు తగ్గిపోయాడు, రీసెంట్గా బరువు తగ్గిపోయాడు, ఆకలి వేయట్లేదు, గ్యాస్ ప్రాబ్లం అని చెప్తున్నాడు అంటే వాళ్ళలో అన్ని టెస్ట్లు, ఎక్స్టెంట్ ఆఫ్ టెస్ట్లు చాలా ఉంటాయి అనమాట. సో స్క్రీనింగ్ ఎప్పుడు ఇట్లాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళంటారు వాళ్ళలో స్క్రీనింగ్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ స్టార్ట్ చేసేస్తాం ఎప్పుడైతే డౌట్ ఉందంటే. ఎందుకంటే ఇప్పుడు వచ్చి చాలా నాన్ ఇన్వేజివ్ టెస్ట్లు, ఎంఆర్ఐ స్కాన్ కావచ్చు, సిటీ స్కాన్ కానీ అడ్వాన్స్ టెక్నాలజీస్ వచ్చాయి కాబట్టి మనం యాజ్ స్మాల్ యాజ్ 1 centimeter లీజన్ని కూడా మనం డిటెక్ట్ చేసే సాధ్యపడుతుంది ఇప్పుడున్న మొడాలిటీస్తో. జనరల్ రెగ్యులర్ స్క్రీనింగ్స్ చేసుకోవాలి అంటే ఏం చేసుకోవాలి? అల్ట్రాసౌండ్ స్టార్ట్ చేస్తాం అనమాట. అల్ట్రాసౌండ్ ఇస్ ద ఇనిషియల్ స్క్రీనింగ్ టెస్ట్. అల్ట్రాసౌండ్లో లేదు ఏం సస్పిషన్ లీజన్ ఉంది అనుకోండి, నెక్స్ట్ సిటీ చూస్తాం. మన ప్యాంక్రియాస్ కూడా చాలా పార్ట్స్ ఉంటాయి ప్యాంక్రియాస్లో, హెడ్, బాడీ, టేల్ అని. ఏ రీజన్లో ఉంది దాన్ని బట్టి నెక్స్ట్ ట్రీట్మెంట్ కూడా చూస్తాం అనమాట. హెడ్ రీజన్లో ఉంది అనుకోండి ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్ కానీ, ఎంఆర్ఐ కానీ, సిటీ కానీ, బాడీ అండ్ టేల్లో ఉంది అనుకోండి సిటీ కానీ, ఎంఆర్ఐ కానీ ఇలా చేయాల్సిన అవసరం రావచ్చు. ఇది వన్స్ ఎఫెక్ట్ అయినప్పుడు డైజెషన్లో ఏమైనా ఇంపాక్ట్ తెలుస్తుందా? ఎస్పెషలీ డయాబెటిక్స్లో సడన్గా వాళ్ళు చెప్తారు, డాక్టర్ గారు నాకు షుగర్ కంట్రోల్లో ఉండేది ఎప్పుడు సడన్గా కంట్రోల్ తప్పింది, షుగర్ చాలా ఎరాటిక్గా ఉన్నాయి, పెరుగుతున్నాయి తగ్గుతున్నాయి ఇలాంటివి ఉంది, సడన్గా నాకు ఆకలేయట్లేదు, సడన్గా బరువు తగ్గిపోయాను, 5 kgs తగ్గిపోయాయి గత 3 నెలల్లో ఇలా చెప్తూ ఉంటారు కదా. వీళ్ళల్లో అండర్లయింగ్ క్యాన్సర్ ఉండే అవకాశాలు ఎక్కువ అనమాట. ఇన్సులిన్ డోస్ పెంచాల్సిన అవసరం వచ్చింది సడన్గా అన్నట్టు. అలాంటి వాళ్ళలో మాకు సస్పిషన్ ఉంటుంది అండర్లయింగ్ క్యాన్సర్ డెవలప్ అయిందా. ఎందుకంటే కొన్ని ప్యాంక్రియాటిస్ ఉంటాయి కదా, క్రానిక్ ప్యాంక్రియాటిస్ అని ఒక కండిషన్ ఉంటుంది. దాంట్లో ఏంటి అంటే
క్యాన్సర్కి వచ్చే ఛాన్సెస్ జనరల్ పాపులేషన్తో కంపేర్ చేస్తే వీళ్ళకి ఎక్కువ ఉంటుంది అనమాట. కాబట్టి అండర్లైన్ క్రానిక్ ప్యాంక్రైటిస్ ఉన్న వాళ్ళలో ఇలాంటి లక్షణాలు ఉన్నాయి అంటే వాళ్ళని ఎవాల్యుయేట్ చేస్తాం, థరోగా ఎవాల్యుయేట్ చేస్తాం. కాబట్టి సేమ్ ఇవే మనకి ఇండైజెషన్ లాగా కూడా చూపించాను. షుగర్స్ ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళు ఏదో డైట్ చేస్తుంటారు కదా, దానివల్ల ఇండైజెషన్ ప్రాబ్లం ఉంది అని వాళ్ళు సెల్ఫ్ డయాగ్నోస్ చేసుకుంటూ వస్తుంటారు. అంటే దీనికి ట్రీట్మెంట్ ఆప్షన్ ఎలా ఉంటుంది? సో బెస్ట్ ఉన్న వాళ్ళలో మనకి బెస్ట్ మనం క్యూర్ ఏదైనా ఇవ్వచ్చు అంటే సర్జరీ అండి. కాకపోతే చెప్పాను కదా ఇంతకుముందు చేస్తుంది, మనం అర్లీ స్టేజ్లో వాళ్ళకి సర్జరీ చేస్తేనే మంచి రిజల్ట్స్ వస్తాయి. కాబట్టి మనకి ఇంపార్టెంట్ ఏంటంటే అర్లీ స్టేజ్లో డయాగ్నోస్ చేయడం. కాబట్టి ఎలిమెంట్ ఆఫ్ సస్పిషన్ ఉంది అంటే వెంటనే థరోగా ఎవాల్యుయేట్ చేయాలి. ఒకసారి డయాగ్నోసిస్ కన్ఫర్మ్ అయిన తర్వాత చాలా రకాలు ఉంటాయి క్యాన్సర్ కూడా. క్యాన్సర్ అంటే అడినోకార్సినోమ్ అన్నది మోస్ట్ కామన్ టైప్ అనమాట. అది కాకుండా సిస్టిక్ ట్యూమర్స్ అని ఉంటాయి, న్యూరోఎండోక్రైన్ ట్యూమర్స్ అని ఉంటాయి, ఇలా స్పెన్ అని ఉంటుంది, సాలిడ్ పాపులరీ ఎండోప్రిలియల్ నియోప్లాజం అని. ఇవన్నీ కూడా రకాల క్యాన్సర్స్ అనమాట. ఫస్ట్ ఒకసారి డయాగ్నోస్ అయిన తర్వాత ఎటువంటి క్యాన్సర్ అని నిర్ధారణ చేస్తాం, దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది అనమాట. సర్జరీ నుంచి ఇమ్యూనోథెరపీ అంటే సర్జరీ చేయొచ్చు, వాళ్ళలో కీమోథెరపీ ఇవ్వచ్చు, రేడియేషన్ ఇవ్వచ్చు, ఇమ్యూనోథెరపీ అండ్ టార్గెటెడ్ థెరపీస్ అని కూడా రీసెంట్గా ఆప్షన్స్ వచ్చాయి మనకి ఆర్మమెంటేరియంలో. సో ఇందులో మనం విపుల్ ప్రొసీజర్ అని వింటుంటాం. క్యూరేటివ్ హోప్స్ ఉండేది ఓన్లీ సర్జికల్ ట్రీట్మెంట్లో అనమాట. కాకపోతే ఎప్పుడైతే మనం పేషెంట్ని సర్జరీకి అనుకూలంగా ఉన్నాడు, అర్లీ స్టేజ్లో డయాగ్నోస్ చేయగలిగామో అప్పుడు పేషెంట్ని సర్జరీకి సస్పెక్ట్ చేస్తాం. బాడీ పార్ట్స్ చెప్పాను కదా, ప్యాంక్రియాస్లో చాలా పార్ట్స్ ఉంటాయని చెప్పాను, హెడ్, బాడీ, టేల్ అని. హెడ్లో ఎప్పుడైతే ట్యూమర్ వస్తుందో వాళ్ళకి విపుల్స్ అనే సర్జరీ చేస్తాం అనమాట. విపుల్ సర్జరీ ఎందుకు ఇంపార్టెంట్ అంటే విపుల్స్ ఈజ్ కన్సిడర్డ్ వన్ టఫెస్ట్ సర్జరీ అనమాట, ఇంపార్టెంట్ సర్జరీ. ఇప్పుడు మా సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ చేసే వాళ్ళలో ఎస్పెషలీ ప్యాంక్రెటిక్ సర్జన్స్కి విపుల్స్ అనేది ఒకటి హైయెస్ట్ పాయింట్ సర్జరీ అనమాట అది. సో దాంట్లో ఏం చేస్తారంటే హెడ్ ఆఫ్ ప్యాంక్రస్తో పాటు స్టమక్లో కొంచెం భాగం, చిన్న పేగు కొంచెం భాగం, గాల్ బ్లాడర్ తీయడము, ఇవన్నీ తీసేసి కొత్త కనెక్షన్స్ అన్నీ ఒక 3 ఇంపార్టెంట్ కనెక్షన్స్ ఉంటాయి, మళ్ళీ జాయిన్ చేసి కొత్త కనెక్షన్స్ సృష్టిస్తాం అనమాట. కాబట్టి సర్జరీ ఏంటంటే ఈ విపుల్ సర్జరీ ఒకప్పుడు 7-8 అవర్స్ తీసుకునే వాళ్ళం. ఇప్పుడు టెక్నాలజీ పెరిగి ఇన్స్ట్రుమెంట్స్, మంచి క్వాలిటీ ఇన్స్ట్రుమెంట్స్ రావడం వల్ల 4-5 అవర్స్లో చేస్తున్నాం, ల్యాబ్లో కూడా చేయగలుగుతున్నాం. కాబట్టి రికవరీ కూడా ఫాస్ట్ ఉంటుంది. ఈ ప్యాంక్రియాటిక్ ట్యూమర్ని క్యాన్సర్ని ఎలా డిఫర్ చేయాలి? ట్యూమర్ అంటే ఏం లేదండి, ట్యూమర్ అనేది వేగ్ టర్మ్ అనమాట. అది సింపుల్ సిస్టిక్ నియోప్లాజం కావచ్చు, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కావచ్చు. క్యాన్సర్ అంటే ఏంటంటే ఇన్వేజివ్ లక్షణం ఉంటుంది, ఒక చోట ఉండదు, చుట్టుపక్కల అవయవాల్ని కూడా ఇన్వాల్వ్ చేయడం, స్ప్రెడ్ అవ్వడం, లివర్లోకి స్ప్రెడ్ అవ్వడం, బోన్స్లోకి, లంగ్స్లో స్ప్రెడ్ అవ్వడం, ఇలాంటి లక్షణాలు ఉంటే కార్సినోమా అంటారు క్యాన్సర్. అది ట్యూమర్ అంటే ఇండోలెంట్ క్యాన్సర్స్ ఉండొచ్చు, ఇన్వేజివ్ క్యాన్సర్స్ కూడా ఉండొచ్చు అనమాట. ట్యూమర్స్ కొన్ని అంటే బినైన్ ట్యూమర్స్ అని అంటారు కదా, బినైన్ ట్యూమర్స్ అవి ఏంటంటే మనం బాధ పెట్టవు, కాకపోతే చోట ఉండడం వల్ల వాటి వల్ల మాస్ ఎఫెక్ట్ వల్ల సిమ్టమ్స్ ఉంటాయి తప్ప అవి మనకి వేరే దగ్గర స్ప్రెడ్ అయ్యి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. అవి ట్యూమర్స్. అంటే ప్యాంక్రెటిక్ కార్సినోమా అనేది సబ్సెట్ ఆఫ్ ట్యూమర్స్ అనమాట. ఓవర్ ద టైం పీరియడ్ ఈ సబ్సెట్ అనేది క్యాన్సర్గా అయ్యే ఛాన్స్ ఉంటుంది. కొన్ని లీజన్స్లో ఎస్పెషలీ సిస్టిక్ నియోప్లాజమ్స్ అని చెప్పాయి కదా, నీటి బుడగల్లాగా ఏర్పడతాయి. అవి బినైన్ ట్యూమర్స్ మెల్లిగా క్రమేపీ మ్యాలిగ్నెంట్ ట్యూమర్స్ అంటే ఇన్వేజివ్ లక్షణాలతోనే మ్యాలిగ్నెంట్ ట్యూమర్స్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి కొన్ని ట్యూమర్స్, ఎస్పెషలీ సిస్టిక్ నియోప్లాజమ్స్లో. ఎంత రేంజ్ డయాబెటీస్ ఉన్నప్పుడు మనం ఒకసారి చెకప్ చేసుకుంటే మంచిది అనుకోవడం బెటర్ అంటే అలా ఏం లేదు. ఒక 10 years నుంచి డయాబెటీస్ ఉంది, ఎస్పెషలీ డయాబెటీస్లో గురించి మాట్లాడుకోవాల్సినప్పుడు సడన్గా బరువు తగ్గారు, డయాబెటిక్స్ సడన్గా బరువు తగ్గారు, అన్ఎక్స్ప్లెయిన్ వెయిట్ లాస్ అంటాం. డైట్ ఏం చేయట్లేదు, ఎప్పుడులాగే తింటున్నాను కానీ బరువు ఎందుకో ఫర్ సమ్ రీజన్ బరువు తగ్గుతున్నాను. లేకపోతే ఇప్పటివరకు చెప్పా కదా, షుగర్స్ నాకు బాగా కంట్రోల్ ఉండేది, సడన్గా షుగర్స్ పెరిగిపోతున్నాయి, ఇన్సులిన్ డోస్ పెంచాల్సిన అవసరం వస్తుంది, నా డైజెస్టివ్ సిస్టంలో ఏదో తేడా ఉంది అని పేషెంట్ ఎప్పుడైతే గ్రహిస్తాడో అప్పుడు వెంటనే డాక్టర్ని సంప్రదించి అండర్లైన్ ప్యాంక్రెటిక్ క్యాన్సర్ని స్క్రీన్ చేసుకోవడం ఉత్తమం. ఇందులో మనం ఇంటర్నల్ బ్లీడింగ్ అని వింటుంటాం, అది ఎప్పుడు అవుతుంది అంటే? సో ఇంటర్నల్ బ్లీడింగ్ అన్నది సర్జరీ ముందు అంటే డయాగ్నోస్ చేసిన తర్వాత కొంతమంది చెప్పాను కదా మెటాస్టాటిక్ ట్యూమర్స్ అనమాట, వాళ్ళకి సర్జరీ ఆప్షన్ కాదు. అలాంటి వాళ్ళని పాలియేటివ్ ట్రీట్మెంట్ ఇస్తుంటారు అనమాట, నొప్పికి కానీ వేరే సిమ్టమ్స్. అలాంటి వాళ్ళలో చుట్టుపక్కల వెజిల్స్ ఉంటాయి, చాలా ఇంపార్టెంట్ వెజిల్స్ ప్యాంక్రియాస్ చుట్టూ. ఆ వెజిల్స్ అయితే ఎప్పుడు ఇన్వాల్వ్ అవుతాయో అప్పుడు ఎరోడ్ అవుతాయి, ఆ డ్యామేజ్ అవ్వడం వల్ల అప్పుడు బ్లీడింగ్ జరుగుతుంది. ఆ బ్లీడింగ్ పేగులో చెప్పాను కదా, ఇవన్నీ ఇంటెస్టైన్ కనెక్టెడ్ కాబట్టి లోపలికి జరుగుతే పేగు లోపల లూమెన్లో బ్లీడ్ అవుతుంది, దాన్ని ఇంటర్నల్ బ్లీడ్ అవుతుంది అని అంటారు. అది అప్పుడు పేషెంట్ మనకి మోషన్ నల్లగా అవ్వడం కానీ, మోషన్లోనే రక్తం చూస్తున్నా అని మన దగ్గరికి వస్తాడనమాట. అది ఇంటర్నల్ బ్లీడింగ్ కూడా జరుగుతుంది డయాగ్నోసిస్ ముందు. ఇది కొన్నిసార్లు సర్జరీ తర్వాత కూడా కొంతమందికి రిస్క్ ఉంటుంది, బ్లీడింగ్ రిస్క్. సో మీరు అన్నట్టు హెరిడిటీ వల్ల కూడా ఈ క్యాన్సర్, ప్యాంక్రియాటిక్ ట్యూమర్ కానీ క్యాన్సర్ కానీ వచ్చే ఛాన్స్ ఉంటుంది?
వస్తుంది కానీ 3% అనమాట. 100 మందిలో ముగ్గురికి మాత్రమే వాళ్ళకి ఫ్యామిలీ హిస్టరీ వల్ల వచ్చిన క్యాన్సర్స్‌లా ఉంటాయన్నమాట. అలాంటి వాళ్ళలో మేము కొంచెం రిగరస్‌గా స్క్రీన్ చేస్తాం. ఫ్యామిలీ మెంబర్స్ కానీ, జెనెటిక్ టెస్టింగ్ గానీ, దానికి తగ్గట్టు వాళ్ళకి అడ్వైస్ ఇవ్వడం. నెక్స్ట్ ఫ్యామిలీ ఆఫ్‌స్ప్రింగ్స్ ఉంటారు కదా! అవును. వాళ్ళలో ఎంత రిస్క్ ఉంటదని ఎవాల్యుయేట్ చేయడం గానీ అవన్నీ చేస్తూ ఉంటాం. ఒక 3% మంది వాళ్ళలో ఉంటుంది. దేర్ ఇస్ ఎ రిస్క్. రిస్క్ జెనెటిక్ హెరిడిటరీ ఛాన్స్ ఉంటదన్నమాట. ఓకే. సో మీరు ఇందులో ఎక్కువగా మిస్‌కన్సెప్షన్స్ ఏం వింటుంటారు ఈ పాంక్రియాటిక్ ట్యూమర్స్ విషయంలో? సో ప్యాంక్రియాటిక్ ఇంతకుముందు చెప్పినట్టే సైలెంట్ కిల్లర్స్ అనుకుంటున్నాం కదా! కాబట్టి ఒకసారి ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ అని డయాగ్నోస్ అయిన వెంటనే వాళ్ళు అధైర్యపడిపోయి ట్రీట్మెంట్‌కి రాకపోవడము, అదే ఎండ్ ఆఫ్ వరల్డ్ అని ఊహించుకొని ఇంకా సుముఖం చూపించుకోవడం ఏ ట్రీట్మెంట్‌కి అలాంటివి యూజువల్‌గా చూస్తూ ఉంటాను అనమాట. కాకపోతే నేను చెప్పాల్సింది ఏంటి అంటే ఇప్పుడున్న మొడాలిటీ ఆఫ్ ట్రీట్మెంట్, ఇప్పుడున్న అండర్‌స్టాండింగ్‌కి ఎర్లీ స్టేజ్‌లో డిటెక్ట్ చేయగలిగామంటే వాళ్ళకి 50% 5 ఇయర్స్ సర్వైవల్. క్యాన్సర్స్‌లో మనం 5 ఇయర్స్ సర్వైవల్ అంటాం. అంటే క్యూర్ గురించి మాట్లాడమన్నమాట. 5 ఇయర్స్ వరకు సర్వైవల్. సర్వైవల్ గురించి మాట్లాడతాం. 5 ఇయర్స్ సర్వైవల్ అప్ టు 50% వరకు కూడా ఉంటుందన్నమాట ఎర్లీ స్టేజ్‌లో. అప్ టు 50% సర్వైవల్ క్యాన్సర్స్‌లో చాలా మంచిదది. 100 మందిని ఫాలో అప్ చేస్తే 50 మంది బ్రతికే ఉంటారు 5 సంవత్సరాల తర్వాత కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా. కాబట్టి అదొక మెయిన్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే అంటువ్యాధి అని ఫీల్ అవుతుంటారు ప్యాంక్రియాటిక్ క్యాన్సర్. ఓకే. ఇది క్యాన్సర్స్ ప్రతి ఒక్క క్యాన్సర్ లాగానే ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ అనేది కూడా అంటువ్యాధి కాదు. కొన్ని చెప్పాం కదా ఛాన్సెస్ ఆఫ్ హెరిడిటరీ ఉంటుంది తప్ప అంటువ్యాధికి ఇంట్లో వేరే వాళ్ళకి ఫ్యామిలీ మెంబర్కి వచ్చింది కాబట్టి మనకి పాకుతుంది అన్నది ఇదొక మిస్కన్సెప్షన్. థర్డ్ మిస్కన్సెప్షన్ ఏంటి అంటే ఒకసారి కీమోథెరపీ స్టార్ట్ చేసిన తర్వాత చాలా వీక్ అయిపోతాము, తట్టుకోలేమో మనకి వాళ్ళే డిసైడ్ అయిపోతారు. ఇంట్లో కూడా చూస్తుంటాం కదా డాక్టర్ కీమోథెరపీ అడ్వైస్ చేయగానే వాళ్ళు ఇష్టపడకపోవడం ఇట్లాంటివి. కాకపోతే ఇప్పుడున్న కీమోథెరపీస్ వెల్ టాలరేటెడ్ కీమోథెరపీస్ అనమాట. మన ఇండియన్ పాపులేషన్కి టైలర్డ్ కీమోథెరపీ ఆప్షన్స్ కూడా చాలా ఉన్నాయి. సో అదనమాట. ఇది మన లాంజివిటీని కూడా పెంచుతాయి. కాబట్టి ఎటువంటి సిచ్యువేషన్లో ఒకసారి డయాగ్నోస్ అయిన తర్వాత అధైర్యపడి మనం బ్యాక్ స్టెప్ వేయొద్దు. ఎలాంటి లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటే సో ఈ రిస్క్ అనేది మనం తగ్గించవచ్చు ఫ్యూచర్లో? సో ఎస్పెషల్లీ మనంటే ఇప్పుడున్న దాంట్లో మనకి పాండమిక్ అయిపోయింది అనమాట. ఈ డయాబెటీస్ కానీ ఒబెసిటీ ఇవే చూసారు కదా. అవును. 10 మందిలో ప్రతి ముగ్గురు ఓవర్ వెయిట్తోనే బాధపడుతున్నారు మన దగ్గర. ఈ డయాబెటీస్, ఓవర్ వెయిట్, స్మోకింగ్, ఆల్కహాల్ ఇవి కాకుండా మనకి ఈ ఫ్యామిలీలో స్క్రీన్ చేసుకోవడము ఇవన్నిటి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడున్న రిస్క్ ఫ్యాక్టర్స్ మనం మేనేజ్ చేయడం. ఇప్పుడు డయాబెటీస్ అనుకో కరెక్ట్గా ట్రీట్మెంట్ తీసుకోవడం. ఒబెసిటీకి ఏంటంటే ప్రాపర్ డైట్ ఫాలో అవ్వడం. అంటే ఇప్పుడు మనం ఫాస్ట్ ఫుడ్ కల్చర్ అయిపోయింది కాబట్టి ఫాస్ట్ ఫుడ్ని కట్ డౌన్ చేయడము, హెల్దీ ఫుడ్, ఫ్రెష్లీ కుక్డ్ ఫుడ్ తినడము, ఇలాంటి వాటి వల్ల ఏంటంటే మనం క్యాన్సర్ ఎస్పెషల్లీ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ని చాలా వరకు తగ్గించుకోవచ్చు. సో ఇవన్నీ లైఫ్ స్టైల్ చేంజెస్. రైట్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. ఓకే అండి, నమస్తే. సో చూసారు కదా, ఎవ్రీథింగ్ ఈజ్ డిపెండింగ్ ఆన్ అస్. మనం లైఫ్ స్టైల్ని ఎంత కంట్రోల్గా పెట్టుకొని ఆల్కహాల్, జంక్ ఫుడ్ ఇలాంటివన్నీ మానేసి ఒక ప్రాపర్ ఫిజికల్ యాక్టివిటీ తోటి ఓవర్ వెయిట్ కాకుండా డయాబెటీస్కి ప్రోన్ కాకుండా ఉంటే ఇలాంటి డిసీజెస్ నుంచి మనము ముందే ప్రివెంట్ చేసుకోవచ్చు. అండ్ ఎలాంటి సైలెంట్ సిమ్టమ్స్ మీకు వచ్చినా కూడా ఇట్స్ బెటర్ టు కన్సల్ట్ డాక్టర్ ఇమీడియట్లీ. ఇది వాళ్ళ ఏంటివి, మళ్ళీ కలుద్దాం.